1950, 53, 56 ఏవైతే రాష్ట్రపతి గెజిట్ విడుదల చేశారో ఈ ప్రాంతం అంతా కూడా 5వ షెడ్యూలు భూభాగంలో అంశం మాత్రమే. దానితో పాటుగా ఏదైతే 5వ షెడ్యూలు భూభాగంలో నివసించే ఆదిమ తెగలు ఏవైతే ఉన్నాయో ఆదిమ తెగలన్నీ కూడా 5వ షెడ్యూల్ భూభాగంలో మాత్రమే జీవించేవని మాత్రమే ఆధారాలు కానీ వాళ్ళ రాష్ట్రపతి గెజిట్లో ప్రచురించినటువంటి అంశం తెలియజేస్తూ ఉంది. మనం ఇవాళ ఈ సమాజం మొత్తం కూడా 56 వరకు 50 నుంచి 56 వరకు ఉమ్మడి మద్రాసులో కొనసాగుతూ ఉండేది. అప్పుడు కర్నూలు రాజధానిగా ఆ రోజు ఉండేది. ఈ ప్రాంతం అంతా బరంపూర్ కానీ ఒడిశా ప్రాంతం చూసినప్పుడు బరంపూర్ కానీ ఇది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ చూసినప్పుడు బస్తర్ జిల్లా కానీ ఇవాళ మహారాష్ట్ర చూసినప్పుడు గడ్చిరోలి నాందేడ్ యవత్మాల్ కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా మద్రాసు రాష్ట్రంలో 1956 వరకు ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగుతూ ఉండేది. మరి ఈ ప్రాంత ప్రజలందరూ ఆదివాసీ సమాజం కూడా ఈ ప్రాంతం మొత్తం గోండ్వానా సమాజం గోండ్వానా ఖండాలు గోండ్వానా ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదిమ తెగలు ఉండేవి. ఈ ఆదిమ తెగలు ఇవాళ ఎవరు రాష్ట్రాల్లో పాలకులు వచ్చినంత మాత్రాన పాలకులు ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఆదివాసులు చిన్నాభిన్నం కానీ విచ్ఛిన్నం చేయడం కానీ ఇలా చెల్లచెదురు చేసే అంశాలు వచ్చినప్పుడు నదులు అనుసంధానం కానీ నదులు సరిహద్దు కానీ చూపించే ఈ పరిస్థితులలో ఈ ప్రాంతం మొత్తం కూడా మరి సీలేరు శబరి ఈ నదులు ఒడిశాని ఛత్తీస్గఢ్ని విభజించే పరిస్థితి తీసుకున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూసినప్పుడు గోదావరి నది ఇవాళ ఎక్కడైతే మహారాష్ట్రను విభజించే పరిస్థితి వచ్చినప్పుడు గోదావరి నది అటుపక్క మహారాష్ట్ర ఇటుపక్కన ఆంధ్రప్రదేశ్గా గుర్తించబడే సందర్భం ఉంది. ఈ ప్రాంతాలన్నీ కూడా ఉమ్మడి మద్రాసులో కొనసాగే క్రమంలో మరి ఆదివాసులందరూ ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ వాళ్ళ యొక్క పూజలు కానీ వాళ్ళ యొక్క విధానం కానీ వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలు కట్టుబాట్లు మొత్తం కూడా గోండ్వానా ఈ భూభాగంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని రాష్ట్రాలు విభజించే క్రమంలో మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ మరి ఒడిశా ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర విడిపోయే క్రమంలో ఈ ఆదివాసులందరూ ముక్కలు కావడం వల్ల వీరందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజాన్ని ఆదివాసులందరూ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు ఆదివాసులందరూ ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళని ఇవాళ విభజించి పాలించే పరిస్థితి పాలకులు చేస్తున్న సందర్భం కనబడుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఈ సమాజం మొత్తం కూడా ఆదివాసులకి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు వీళ్ళందరికీ ఆధార్ బేస్ వచ్చింది, లేకపోతే జాబ్ కార్డ్స్ వచ్చాయి, ఎన్ఆర్ఈఎస్ వచ్చాయి. మరి మిగతా సర్టిఫికెట్లు ఏవైతే ఈ సమాజానికి ఐడెంటిటీ ప్రూఫ్గా ఉన్నటువంటి ఆధార్ కార్డు కావచ్చు ఎన్ఆర్ఈఎస్ కావచ్చు లేదా జాబ్ కార్డ్స్ కావచ్చు లేకపోతే మరి రేషన్ కార్డ్స్ కావచ్చు ఏవైనా సరే మరి ఓటర్ గుర్తింపు కార్డు కావచ్చు ఇవన్నీ కూడా ఈ పరిగణలో తీసుకున్న సందర్భం వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో కూడా మన 2005 పొడుగు హక్కుల చట్టం వచ్చింది. దాని ఆధారంగా గత 20 సంవత్సరాలు 2004 వరకు 2005 వరకు ఎవరైతే పూర్వం నుంచి ఆ ప్రాంతంలో ఆ యొక్క సాగు చేసుకుంటున్నారు పోడు వ్యవసాయంగా వారందరికీ పోడు భూములు పట్టాలని ఇవ్వాలని అటవీ హక్కుల చట్టంలో తెలియజేస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సందర్భాన్ని మనం పరిగణలో తీసుకొని ఆ యొక్క ఎవరైతే కొనసాగుతున్నారో స్థానిక ఆదివాసులు మాత్రమే ఈ యొక్క ఆధార్ కార్డు లేకపోతే బేస్ కావచ్చు మిగతా పూర్వీకులు నుంచి మరి వంశవృక్షం ద్వారా తీసుకున్న సందర్భాన్ని తీసుకొని పేసా గ్రామసభ ద్వారా తీసుకున్న సందర్భం తీసుకొని పరిగణలోకి ఆ యొక్క గ్రామసభ తీర్మానాలు పేసా కమిటీ తీర్మానాలు లేకపోతే ఫారెస్ట్ రైట్ యాక్ట్ తీర్మానాలు పురస్కరించి తీసుకొని ఆ యొక్క ఎవరైతే లబ్ధిదారుడికి మనం ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉంది. కానీ ఇవాళ ఈ ప్రాంతం మొత్తం కూడా షెడ్యూల్ ప్రాంతం 5వ షెడ్యూల్ భూభాగం ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇతర రాష్ట్రాలు రాజస్థాన్ గుజరాత్ మరి ఒడిశా మధ్యప్రదేశ్ జార్ఖండ్ లేకపోతే కర్ణాటక మహారాష్ట్ర లేకపోతే ఈ రాష్ట్రాల నుంచి ఎవరైతే అక్కడ ఓబీసీలుగా ఓసీలుగా ఎస్సీలుగా ఎస్టీలుగా కొనసాగుతున్నారో ఆ యొక్క మైదాన ప్రాంత కులాలు మైదాన ప్రాంత అగ్రవర్ణ కులాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఎస్టీలుగా గుర్తిస్తున్నారు అని చెప్పి స్వాబుద్ధితో దురుద్దేశంతో వాళ్ళందరికీ
వేలాది మంది లక్షల మంది మైగ్రేషన్ అంటే వలసలు వచ్చి మైదాన ప్రాంతం నుంచి వలస వచ్చి ఈ ప్రాంతంలో ఎస్టీలుగా చలామణి అయ్యే మరి ఈ యొక్క కులాన్ని బేస్ చేసుకొని ఆ పరిధిలో ఇవాళ వచ్చి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఎస్టీగా చలామణి అవుతూ కుల ధృవీకరణ పత్రాలు తీసుకుంటూ మరి 2013 2023 వరకు మరి ఈ యొక్క పోడు భూముల పట్టాలను తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని మనం ఇప్పటితో మనం వదిలేస్తే పాలకులు మాత్రమే ఓటరుగా వాళ్ళని భావించి ఓటుని మాత్రం తీసుకుంటూ ఉన్నారు. మనము దాన్ని మనం వ్యతిరేకించకపోతే అది భవిష్యత్తులో చాలా తీవ్ర పరిణామాలు జరుగుతున్నాయి ఉద్దేశంతో ఇవాళ మేము ఈ ప్రాంతంలో 1956 పరిధిలో ఏవైతే ఉన్నాయో ఉమ్మడి మద్రాసు ఆ పరిగణలో ఆ పరిధిలో ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఆ పరిధిలో ఉన్నటువంటి ఈ తెగలు ఆదివాసీ తెగలు ఏవైతే ఉన్నాయో ఆ తెగలన్నిటికీ కూడా కుల ధృవీకరణ పత్రాలు కావచ్చు, పోడు భూముల హక్కు పత్రాలు కావచ్చు, విద్య ఉపాధి సంక్షేమ పథకాలు ఏమో విద్య వైద్యం ఏ రకంగా చూసినా వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించే విధంగా ప్రయత్నం చేయాలని మేము భావిస్తూ ఉన్నాం. కానీ అట్లా జరగకుండా పాలకులు ఓటర్ మహాశయులుగా ఓటర్గా వాళ్ళని భావించి ఇవాళ ఏం జరుగుతున్నా ఇవాళ సర్టిఫికేట్ల విషయం కావచ్చు, పోడు భూముల విషయం కావచ్చు, లేకపోతే లబ్ధి దొంగతనంగా దొడ్డిదారిన ఆ యొక్క రెవెన్యూ వ్యవస్థని మరి మేనేజ్ చేసి మరి వాళ్ళు ఇవాళ పోడు భూముల వ్యవస్థ లేకపోతే ఫారెస్ట్ వాళ్ళని మేనేజ్ చేసి పోడు భూముల్ని 2023-22 వరకు కూడా ఈ యొక్క భూములు మేమే కొనసాగుతున్నామని చెప్పేసి ఎవరైతే ఈ ప్రాంతంలో కొనసాగుతున్నారో దాన్ని శుభ్రంగా చేసి పోడు వ్యవస్థ చేసిన వాళ్ళ దగ్గర మళ్ళీ ఏమంటారు దాన్ని దొడ్డిదారిన వాళ్ళు ఇవాళ కొంత రుసుము చెల్లించి వాళ్ళని తీసుకొని మేము ఈ ప్రాంతంలో మరి మైదాన ప్రాంతం వాళ్ళు లేకపోతే ఇతర రాష్ట్రాల ప్రాంతాల వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర భూమిని తీసుకొని మేము కూడా ఈ ప్రాంతంలో పోడు భూమి చేస్తాం, మేము ఎస్టీలం, మాకు మరి భూమి హక్కు పత్రాలు కల్పించమని వాళ్ళ యొక్క వాళ్ళ స్థాయిలో వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ ఆలోచన విధానాన్ని తీసుకొని మరి అధికార యంత్రాంగాన్ని మళ్ళీ లోపరుచుకొని ఆయా వాళ్ళ సర్టిఫికేట్లని లేకపోతే కావచ్చు భూమి హక్కు పత్రాలు పోడు భూమి కావచ్చు ఇలా తీసుకోవడం వల్ల స్థానికంగా ఏవైతే మన 20-30 ఏళ్ళ నుంచి స్థానికంగా వ్యవసాయం సాగు చేసుకున్నటువంటి స్థానిక ఆదివాసులు 5వ షెడ్యూల్ ఆదివాసులు తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని లేకపోతే మీడియా ద్వారా తీసుకెళ్లాలని లేకపోతే ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రభుత్వానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇవాళ భద్రాచలం కేంద్రంగా మరి ఆదివాసులతోటి ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి 50 నుంచి 56 వరకు ఉన్నటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఈ ప్రాంత ప్రజలు ఇదంతా కూడా ఉమ్మడి బస్తార్, ఉమ్మడి బరంపూర్, ఉమ్మడి లేకపోతే ఇవాళ గడ్చిరోలి, నాందేడ్, యావత్మాల్, నాగపూర్ బేస్ చేసుకొని ఇవాళ ఇవి ఉన్నటువంటి సంస్థాన బేస్ చేసుకున్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ స్థానిక హక్కులు స్థానిక పూర్తి రిజర్వేషన్స్ కల్పించాలి. వాళ్ళ ఊర్లో వాళ్ళ రాజ్యం ఉండాలి. పేసా గ్రామ సభల ద్వారా పూర్తి స్థాయిలో ఆయన అమలు చేసే దిశగా పనిచేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతే మా ఊర్లో మా రాజ్యం అనే నినాదానికి మా ఊర్లో మా రాజ్యం యొక్క ఆ టైటిల్కి మరి న్యాయపరంగా ఉంటుంది, లేకపోతే మా హక్కుల పరంగా ఉంటుంది, లేకపోతే దాని కాన్స్టిట్యూషన్ చట్టం ప్రారంభంగా మాకు అమలైనట్టుగా భావిస్తాం అనేది ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆదివాసీ తరఫున కోరుతూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది. ఆ దిశగానే మీరు ప్రయత్నం చేస్తారని ప్రభుత్వాలు పాలకులు మారినప్పుడల్లా ప్రభుత్వాలు మరి ఏర్పడ్డప్పుడల్లా ఓట్ల రాజకీయ ప్రమేయమే చూపిస్తుంది తప్ప రాజకీయ ఒత్తిడి లోబడకుండా రాజకీయంగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, ఏవైనా సరే ఆదివాసీల ఓట్ల ద్వారా గెలిపోయిందని మీరందరూ కూడా స్థానిక రిజర్వేషన్ ప్రకారంగానే స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే పీసా గ్రామ సభలు కావచ్చు, మిగతా కనీస సంపద కావచ్చు, ఏదైనా స్థానికులు ఖర్చు పెట్టాలి, అభివృద్ధి చేయాలనే నినాదంతో మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ గత 20-30 ఏళ్ళ నుంచి పనిచేస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తుంది. ఆ దిశగానే మీరు అమలు చేస్తారని మేము ప్రభుత్వాన్ని మరొకసారి ఆదివాసీ సమాజం తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోరుతా ఉన్నాం.
ఇందులో 1950 గెజిట్లో సార్ మనం ఆల్రెడీ ఇందులో గెజిట్ కాపీ కూడా పెట్టాం సార్. గెజిట్లో ఉమ్మడి మద్రాసులో మనము అది కోయా కమ్యూనిటీ ఉంది సార్. కోయా గౌండ్ కోయా మీరు కోయాలు కాదు, మీరు మైగ్రేట్స్ అని మా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు సార్. పిల్లలకి చదవడానికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ సర్టిఫికేట్ అని పొడుగు పట్టాలి కానీ ఇబ్బంది అవుతుంది సార్. ఇట్లా ఉన్న వాళ్ళు మీరు సమగ్ర నివేదిక సర్వే చేస్తే ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుందని మా ఉద్దేశం. కానీ ఇక్కడ మన దగ్గర ఎవరైతే మన మహారాష్ట్ర దగ్గర ఉండడం వల్ల, మన ఛత్తీస్గఢ్ దగ్గర ఉండడం వల్ల మైగ్రేషన్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ దొంగతనంగా పోడు భూములు 2013 నుంచి 2023 వరకు పట్టాలు తీసుకోవడం జరిగింది. కృష్ణసాగర్ బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ ఉంది. అక్కడ 22 హౌసెస్ మాత్రమే ఎస్టీగా ఉన్నాయి. ఇవాళ 33 హౌసెస్ అదనంగా వస్తే వాళ్ళు 2013లో కొత్తగా ఆధార్ కార్డు క్రియేట్ చేసి 2023, 2022లో పోడుమూలు పట్టాలు తీసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు స్థానికంగా ఉంటూ వీళ్ళు ఎప్పటి నుంచి ఆధార్ కార్డు నివాసాలన్నీ ఉండి ఆధారం ఉన్నప్పటికీ మనకి ఇవ్వడానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మీరు సమగ్ర నివేదిక చేయగలిగితే దాని ద్వారా ఉన్న వాళ్ళకి చదవడానికి కావచ్చు, విద్యా ఉపాధి అవకాశాలు కావచ్చు, లేదా మిగతానికి మంచి జరుగుతుందని అభిప్రాయం సార్. దానికోసమే ఇవాళ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. తమరికి నివేదిక చెప్పడం జరుగుతుంది సార్. కృష్ణసాగర్ విలేజ్లో మీరు దాని మీద ఒక ఎంక్వైరీ చేయడానికి మీరు సత్వర కమిటీ వేయగలిగితే మంచిదని అభిప్రాయం సార్. అంతమంది ఎన్ని హౌసెస్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్? సార్ ఒక ఫోటో సార్ తీసుకోవచ్చా? ఒక ఫోటో పట్టండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు మరి ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మరి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆదివాసీ సోదరులందరూ కూడా పేరు పేరున మరి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనం వచ్చి దాదాపు 30 సంవత్సరాలు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ పోడు వ్యవసాయం చేస్తూ పోడి మీద జీవన ఆధారంగా బ్రతుకుతున్నాం. గత ప్రభుత్వాలు కూడా సర్వే చేయడం జరిగింది. మరి సర్వే చేసిన భూములను పోడు పట్టాలు వెంటనే ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి కులద్రివిన పత్రం, మరి క్యాస్ట్ సర్టిఫికెట్ వెంటనే ఇవ్వాలి. విద్యారంగం, మరి మన గ్రామాలను మౌలిక సదుపాయాలను అభివృద్ధి దిశకు వెళ్ళాలని మరి ఐటీడీఏ పిఓ గారు ఈరోజు కలవటం జరిగింది. ఎందుకంటే మనం ఇంకా మన పోడు భూములకు పట్టాలు లేక మరి ప్రభుత్వం నుంచి వచ్చే మరి రుణాలు కూడా మనకు రాకుండా ఇబ్బంది పడుతున్నాం. మన పిల్లలకు సరైన విద్య లేకపోవటం కూడా ముందుకు పోలేకపోతున్నాం. మన ప్రాంతాల్లో, మన గ్రామంలో కరెంటు సదుపాయం లేదు. వెంటనే కరెంటు ఇవ్వాలి, రోడ్లు ఇవ్వాలి. మరి మన గ్రామాలని దత్తత తీసుకుని అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతో ఉన్నది. ఇప్పటి వరకు 1950 గెజిట్ ప్రకారంగా మనకి తాగునీరు, విద్య, అన్ని మౌలిక సదుపాయాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కల్పించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తక్షణమే మరి ఎన్ని రోజులు మరి మారుమూల ప్రాంతాల్లో కరెంటు లేక చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతున్నాం. సరైన రోడ్డు లేక మరి వర్షాకాలం సీజన్లో వస్తే సీజనల్ వ్యాధుల వల్ల చాలామంది ఆదివాసు బిడ్డలు పిట్టలు రాలినట్టు రాలిపోతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి మనకి మౌలిక సదుపాయాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ ప్రకారంగా మీరందరూ కూడా ప్రతి గ్రామం నుంచి వచ్చిన మరి ఆదివాసీ బిడ్డలందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. పోడు భూములకి వెంటనే, పోడు భూములకి వెంటనే, పోడు భూములకి వెంటనే, పోడు భూములకి వెంటనే, పోడు